హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, మీరు ఈ 5 దారుల్ని కనుక అంటే ఈ 5 బేస్ని కనుక మీరు యూజ్ చేసుకుంటే మీ ల్యాప్టాప్ అనేది ఎక్కువ కాలం మన్నే అవకాశాలు అయితే ఉంటాయి. దట్ మీన్స్ ఎక్కువ రోజులు మీ ల్యాప్టాప్ అనేది దాని యొక్క లైఫ్ అనేది పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే జంప్ అవుదాం. దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే మీ ల్యాప్టాప్ని ఎప్పుడూ కూడా అప్ టు డేట్ అయితే ఉంచండి. సో రెగ్యులర్గా మనకి విండోస్కి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి, బయోస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, లేదంటే సెక్యూరిటీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో వీటిలో మనకి చాలా వరకు బగ్స్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు, ప్యాచ్ వర్క్స్ని ఫిక్స్ చేస్తూ మనకి అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి అప్డేట్స్ మీరు చేసుకోవడం వల్ల మీ ల్యాప్టాప్ యొక్క లైఫ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో దీన్ని అయితే మీరు చెక్ చేయండి. అలాగే మీ ల్యాప్టాప్లో ఏవైనా మిస్సింగ్ ఫైల్స్ ఉన్నా, లేదంటే కరప్టెడ్ ఫైల్స్ ఉన్నా, వీటికి సంబంధించి కూడా రిపేర్ అయితే చేసుకోండి. మైక్రోసాఫ్ట్ బోల్డ్ అనే కమాండ్స్ అయితే మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. సో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేస్తే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. నో సెకండ్ టిప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మీ ల్యాప్టాప్లో ఏదైతే విండోస్ ఉంటుంది కదా, దీన్ని రీఇన్స్టాల్ అయితే చేయండి. ఎస్, ఇది కొంచెం ఆక్వర్డ్గా అనిపించవచ్చు, బట్ మనం ల్యాప్టాప్ని కొన్న తర్వాత చాలా సంవత్సరాలు యూజ్ చేస్తే కనుక మన ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే తగ్గిపోతుంది. సో అట్లీస్ట్ మీరు ల్యాప్టాప్ కొని 2 years అవుతుంది అనుకుంటే మీరు మీ ల్యాప్టాప్ని రీఇన్స్టాల్ చేయండి. రీఇన్స్టాల్ చేయడం వల్ల దానికి చాలా ఫ్రెష్ వైబ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు బోల్డ్ అన్ని యాప్స్ అండ్ వెబ్సైట్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, ఓపెన్ చేస్తుంటారు. బోల్డ్ అన్ని జంక్ ఫైల్స్ అనేవి మీ పీసీలో స్టోర్ అయిపోయి ఉంటాయి. వీటిని ఎలా డిలీట్ చేయాలో మనకు తెలియదు. సో దీనివల్ల మన ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే తగ్గుతుంది అండ్ ల్యాప్టాప్ యొక్క లైఫ్ కూడా చాలా వరకు డిక్రీజ్ అయితే అవుతుంది. సో ఏం చేస్తారంటే రీఇన్స్టాల్ చేయడం వల్ల ఓవరాల్ దానికి ఒక కొత్త ప్రాణాన్ని ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం బ్యాకప్ చేసుకోవాలి. ఓవరాల్ మన ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో కదా, మన డేటా ఏదైతే ఉంటుందో కదా, అదంతటిని కూడా మనం బ్యాకప్ అయితే చేసుకోవాలి. సెకండ్ థింగ్, మళ్ళీ వీటన్నిటిని కూడా రీఇన్స్టాల్ అయితే చేయాలి. లైక్ మనం ఎప్పుడైతే విండోస్ని రీఇన్స్టాల్ చేస్తామో ఓవరాల్ మన యాప్స్ అన్నింటిని కూడా రీఇన్స్టాల్ చేయాలి. బట్ నా మాట నమ్మితే కనుక మీరు విండోస్ని రీఇన్స్టాల్ చేస్తే కనుక మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. నేను వీటిని తరచుగా చాలా మంది ఫోన్స్ని రీఇన్స్టాల్ చేయడం చూస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓఎస్ని ఎలాగో యాడ్ చేసుకున్నారు కాబట్టి ఫోన్ని ఎంటైర్ ఫ్యాక్టరీ రీసెట్ అయితే కొడతారు. సో ఫ్రెష్గా వాళ్ళకి ఆ కొత్త ఫోన్ కొనేంత వైబ్ అయితే వస్తుందని చెప్పి, సో అలాగే మన పీసీలో కూడా ఓఎస్ని రీఇన్స్టాల్ చేస్తే కనుక ఫ్రెష్ వైబ్ అయితే వస్తుంది. థర్డ్ టిప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మీ హార్డ్వేర్ని అప్గ్రేడ్ చేయండి. సాధారణంగా మనకి ల్యాప్టాప్లోని అప్గ్రేడ్ చేయాల్సినవి రెండు ఉంటాయి. ఒకటి ర్యామ్, 2 SSD. సో స్టోరేజ్ అనేది మనం ఎప్పుడైనా సరే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఎవరికైతే ర్యామ్ అనేది సింగిల్ స్టిక్ 8 GB ర్యామ్ ఉండి వాళ్ళకి 16 GB అప్గ్రేడ్ చేసుకుని ఇంకొక స్లాట్ ఉన్నా, లేదంటే 16 GB ఆల్రెడీ ఉంది, దీనికి మీకు అప్గ్రేడ్కి ఆప్షన్ అయితే ఉంది. లైక్ 48 GB అనో ఇంకేదో సంథింగ్ ఒక అమౌంట్ అయితే ఉంటుంది కదా. సో అలాగ అప్గ్రేడ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ అప్గ్రేడ్ చేసుకున్న ప్రక్రియ అయితే స్టార్ట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ ర్యామ్ అనేది కొంచెం అప్గ్రేడ్ చేయడం వల్ల మరింత పర్ఫార్మెన్స్ పెరుగుతుంది మీ ఓవరాల్ ల్యాప్టాప్ మీద. సో దీనివల్ల మీ ల్యాప్టాప్ యొక్క లైఫ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఇదైతే చెప్పగలను. ఎవరికైతే మనకి ఆన్ బోర్డ్ సోల్డరింగ్ అయ్యే ర్యామ్స్ వస్తాయి కదా, వాళ్ళు ఏ పని చేయలేరు, అప్గ్రేడ్ ఎలాంటివి చేయలేరు. కానీ ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు అయితే కనీసం యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫోర్త్ టిప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మీ ఏదైతే ల్యాప్టాప్ ఉంటుందో సో దీన్ని మెయింటెనెన్స్ అయితే సరిగ్గా రెగ్యులర్గా చేయాలి. దట్ మీన్స్ మనకి దీంట్లో 2 మెయింటెనెన్స్ అయితే ఉంటాయి. ఒకటి హార్డ్వేర్ లెవెల్, 2 సాఫ్ట్వేర్ లెవెల్. సో ముందుగా మనం హార్డ్వేర్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే కనుక మీ ఏదైతే ల్యాప్టాప్ ఉంటుందో సో ఈ ల్యాప్టాప్లోని మనం తరచుగా ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నప్పుడు ఎయిర్ వెంటిలేషన్ జరిగి లోపల ఉండే కాంపోనెంట్స్ అనేవి కూల్ అవుతూ ఉంటాయి. కానీ మీలో చాలామంది పరుపుల మీద పెట్టి లేదా దిండ్ల మీద పెట్టి టేబుల్ మీద ఫ్లాట్గా పెట్టి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎయిర్ వెంటిలేషన్ అనేది ప్రాపర్గా జరగదు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీ ఓవరాల్ ల్యాప్టాప్ అనేది దాని యొక్క పర్ఫార్మెన్స్ని కోల్పోతుంది అండ్ దాని యొక్క లైఫ్ని కూడా కోల్పోతుంది. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే స్టాండ్స్ని పర్చేస్ చేసుకోండి, లేదనుకుంటే కూలింగ్ ప్యాడ్స్ని పర్చేస్ చేయండి. ఈ 2 కాదనుకుంటే కనుక మీ ఛార్జర్ యొక్క అడాప్టర్ ఉంటుంది కదా, కనీసం దాన్నైనా సరే మీ ల్యాప్టాప్ కింద పెట్టి యూజ్ చేయడం ద్వారా ఇంటేక్కి మీ ల్యాప్టాప్కి ఒక బెస్ట్ గాలి దొరికి దాని ఓవరాల్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ దాని లైఫ్ స్పాన్ అయితే పెరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, మీరు ఎవ్రీ 4 months కైనా ఒకసారి మీ ల్యాప్టాప్లో ఏవైతే హోల్స్ ఉంటాయి కదా, లైక్ మీ ఫ్యాన్కి సంబంధించినవి లేదా మీ ఇన్పుట్ అవుట్పుట్ ఈ ఎయిర్కి సంబంధించినవి, వీటిలో బోల్డ్ అంతా డస్ట్ అనేది పెరిగిపోతుంటుంది. కనీసం వీటిని క్లీన్ చేసే ప్రయత్నం అయినా చేయండి. సో చాలామంది క్లీన్ చేయకుండా అలా వదిలేస్తే లోపల భూత బంగ్లాలా తయారవుతుంది. మొత్తం మడ్డి పట్టేసి ఆ చక్రాలు తిరగకుండా ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే పోతుంది గైస్. సో దీన్ని అయితే క్లీన్ చేసుకోండి. అండ్ చాలామంది ల్యాప్టాప్ని ఒళ్ళో పెట్టుకుని యూజ్ చేస్తారు. కొంతమంది ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని భోజనం చేస్తూ ఉంటారు, మంచినీళ్ళు తాగుతుంటారు. సో దీనివల్ల కూడా చిన్న డస్ట్ పార్టికల్ అనేది మీ దాంట్లో పడినా సరే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే
దెబ్బతింటుంది. సో ఇలాంటి తప్పులు ఎప్పుడూ చేయకండి. అండ్ మీరు ల్యాప్టాప్ని ఎక్కడికైనా క్యారీ చేస్తున్నప్పుడు మంచి ఫోమ్ కుషన్ ఉన్నటువంటి బ్యాగ్స్లో క్యారీ చేయండి. సో దీని ద్వారా మీ ల్యాప్టాప్ యొక్క బాడీ ఏదైతే ఉంటుందో దానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఎక్కువ కాలం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే చాలా మంది హింజెస్ అనేవి కార్నర్ నుంచి ఓపెన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు మిడిల్ నుంచి ఓపెన్ చేయడం వల్ల కూడా మీ ల్యాప్టాప్ యొక్క హింజెస్ అనేవి ఎక్కువ కాలం అయితే వస్తాయి. సో దీనివల్ల డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. మీరు సైడ్ నుంచి ఓపెన్ చేస్తే మీ డిస్ప్లేస్ అనేవి తొందరగా క్రాక్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇది మనకి హార్డ్వేర్ లెవెల్లో. సాఫ్ట్వేర్ లెవెల్లో ఏ విధంగా చేయాలనేది నేను దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు ఇక్కడ ఐ కార్ట్లో వస్తుంది, లేదంటే ఎండ్స్ కార్డులు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అక్కడ నుంచి చెక్ చేయండి సాఫ్ట్వేర్ లెవెల్లో ఏ విధంగా చేసుకోవాలనేది. సో ఈ 4 టిప్స్ అనేవి మీరు పాటిస్తే కనుక మీ ల్యాప్టాప్ యొక్క లైఫ్ టైం అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. మనం ఒక లాస్ట్ టిప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఎవరికైతే గేమింగ్ ల్యాప్టాప్ ఉంటుందో వాళ్ళకైతే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. అదేంటంటే చాలా మంది గేమింగ్ ల్యాప్టాప్స్ కొంటారు. సో మనం గేమ్స్ అయితే ఆడాలి, లైక్ లేటెస్ట్గా వచ్చిన గేమ్స్ ఆడాలి అని చెప్పి చాలా మంది గేమింగ్ ల్యాప్టాప్స్ పర్చేస్ చేస్తుంటారు. బట్ నేను మీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి బ్రదర్. అదేంటి అంటే మీరు గేమింగ్ ల్యాప్టాప్స్లో కొత్త గేమ్స్ని ఆడాలని ప్రయత్నించకండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుంది కదా, మీ ల్యాప్టాప్ యొక్క లైఫ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఎందుకంటే ఆ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయి కదా అవి రీసెంట్ గేమ్స్ కోసం తయారు చేసినవి అయితే కాదు, ఓల్డ్ గేమ్స్ కోసం వాటిని ఆప్టిమైజ్ చేసి డిజైన్ చేయడం అయితే జరిగింది. దాంట్లో మీరు కొత్త గేమ్స్ ఆడాలనుకుంటే కనుక మీ ల్యాప్టాప్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా అది ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. మీకు షార్ట్ టర్మ్లో కనిపించకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో మీకు చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో మనకి ఇండీ గేమ్స్ ఉంటాయి, లైక్ చాలా సింపుల్గా మన ల్యాప్టాప్ హ్యాండిల్ చేసే గేమ్స్ అయితే ఉంటాయి. మీరు వాటిని కనుక ట్రై చేస్తే మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అలాగే మీకు గేమింగ్ ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా మీరు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సో హోప్ మీకు అర్థమైందంత అనుకుంటాను. సో గైస్ చెప్పండి, ఈ 5 విషయాలు ఏవైతే ఉన్నాయో కదా, సో ఈ 5 కనుక మీరు పాటిస్తే మీ ల్యాప్టాప్ అనేది కొంచెం బెటర్ లైఫ్ స్టైల్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ 5 మీకు ఏం నచ్చింది, సో మీరు ఏదైనా పాటించారు ఇప్పటి వరకు అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.